స్తోత్రం. దేవుని వాక్యం వినిచిన ప్రేమన సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు వేకుమన్న ఏప్రిల్ 24వ తారీఖుది. ఈరోజు ధ్యానంతో నీ జీవితంలో ఏసి లేనిచో బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను యెహోవా బలిష్ఠుడు. ఒక సాయంకాలమున 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన అద్భుతం చేయబడిన పిమ్మట యేసు ఒక కొండపైకి ఒంటరిగా ప్రార్థించుటకు వెళ్ళెను. మరియు శిష్యులు ఒక దోణి ఎక్కి గలిలయ సముద్రపు అవతలి ఒడ్డునకు చేరుటకై వెళ్ళుచుండిరి. ఆ సాయంకాలం అంతయు ప్రయాసపడి కష్టంతో దోణిని నడిపినను దోణి ఇంకనూ నడి సముద్రంలోని అలల చేత కొట్టపడుచు రాత్రి 4వ జాము వరకు ఉండెను. క్రీస్తు మనతో కూడా లేకపోవటే మన శ్రమలకు తరచుగా కారణమై ఉన్నది. శిష్యులు అద్దరికి వెళ్ళవలనని కోరిరి, కానీ యేసు ఆ దోణిలో లేనందున వారి ప్రయాసములన్నీ వ్యర్థమైపోయెను. అదే విధముగా మనము కూడా పరలోక తీరమునకు వెళ్ళగోరిన యెడల క్రీస్తే మన జీవిత నావకు నాయకుడై ఉండవలెను. యేసు మన జీవితముల యందు కేంద్ర స్థానంలో లేనట్లయినా మన ప్రయాసములన్నీ ఎంత మంచివైనను అవన్నీ నిష్ఫలముగా మారును. శిష్యుల దోణిలో పని చేయుచుండగా పొంగుచున్న సముద్రమును బలమైన ఎదురుగాలిని ఎదుర్కొనిరి. మన జీవితంలో యేసు లేని యెడల మన ఎదురుచూపులకు పథకములకు వ్యతిరేకమైన కార్యములే జరుగును. ఆ గొప్ప శోధన మరియు నిరాశ సమయమున యేసు ఆ పొంగుచున్న సముద్రంపై నడుచుచు బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను యెహోవా బలిష్ఠుడని ప్రదర్శించుచు వారి యొద్దకు వచ్చెను. ప్రియ చదువరి, నీవు నీ యొక్క జీవితమును యేసుకు అప్పగించినట్లయితే ఆయన నీ యొద్దకు సమీపించి తన యొక్క మహాశక్తిని నీకు బయలుపరచవాలని కోరుచున్నారు. నీ జీవితంలో యేసు లేకుండా పరలోక తీరం చేరలేవు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయనే కేంద్ర స్థానంలో ఉండవలను. ఖచ్చితంగా ఆయనే నీ యొక్క జీవిత కేంద్రముగా ఉండవలను. నా విశ్వాస పరిశోధనలో పెనుగాలులు వీచగా, నా విశ్వాస పరిశోధనలో పెనుగాలులు వీచగా, ఓడాలో యేసు నాతో నుండి కాపాడి జయమిచ్చెను. ఓడాలో యేసు నాతో నుండి కాపాడి జయమిచ్చెను. హల్లెలూయా పాడెదను. లోకమును జయించిన జయవీరుడేసు ప్రభు, శ్రమలయందు ఆదరించి విజయమును నాకు సగెనుగా. శ్రమలయందు ఆదరించి విజయమును నాకు సగెనుగా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.